దేవుని దీవెనలు కావాలంటే దేవుని యొక్క అభయ హస్తము మనకే అవసరం. ఆయన హస్తము మనం తోడైనప్పుడు దేవుడు మనలను అత్యధికంగా దీవించే దేవుడు. ఇషాకు చూడండి, ఆ దేశమందు మరి విత్తనాలు వేసినప్పుడు నూరంతల ఫలము పొందాడు. నూరంతల ఫలము పొందినప్పుడు మరి అభివృద్ధి పరచబడ్డాడు. మరి క్రమంగా అభివృద్ధి పరచబడ్డాడు. మరి దేవునికి మరి మహిమకరంగా మరి ఉన్నాడు. కాబట్టి దేవుని అభయస్తం ఇషాకు తోడై ఉన్నప్పుడు ఆయన వేసిన పంట అంతా కూడా నూరంతలుగా పండింది. మరి నీ సొంత యావత్ ఆయన మీద వేసి నువ్వు ఆయన అభయహస్తంలో నువ్వు ఉంటే నీ జీవితాన్ని కూడా మరి యొక్క నువ్వు వేసే పంటను కూడా నీ ప్రార్థన ఫలము కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి మనము దేవునికి లోబడేవారుగా దేవుని కీర్తించేవారుగా ఉన్నప్పుడు ఆయన అభయహస్తం మనం తోడై ఉండి మనల్ని దీవిస్తుంది. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.